వెనక్కి తిరిగి చూసేవరకి తెలియలేదండి మాకు మా మ్యారేజ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయ్యిందా అని. సో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే అండి, వెల్కమ్. సో ఇవాల్టి మా రీల్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ గురించి. అయితే మా పిల్లలు మా వెడ్డింగ్ యానివర్సరీ గురించి అనుకోకుండానే సడన్గా సర్ప్రైజ్డ్ ప్లాన్ చేశారు. అంటే 18th నైట్ 12 అంటే ఇంకా తెల్లారితే 19th వస్తుంది అన్నాక మా పిల్లలు మిడ్ నైటే కేక్ తెప్పించి మా మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. సో మనము ఎంత వద్దనుకున్నా, ఎంత చేసుకోవద్దు, ఇంత ఎందుకులే కేక్ ఎందుకులే అని అనుకున్నా కూడా పిల్లలు మాత్రం వదిలేటట్టుగా లేరు కదా ఈ జనరేషన్లో. అలాంటి పిల్లలు ఉండడం అనేది మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి మా గిఫ్టెడ్ చిల్డ్రన్ నా పిల్లలు అంటే మా మ్యారేజ్ యానివర్సరీని చాలా చక్కగా చేశారు. ఇక వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ డే సెలబ్రేషన్ చేసిన తర్వాత డిన్నర్కి వెళ్దామని చెప్పేసి మేము ఎక్కడ అంటే నానక్రామ్గూడలో ఉన్న ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. అయితే ఆ రెస్టారెంట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఆ రెస్టారెంట్కి. సూపర్గా ఉంది. ఓపెన్ ఎయిర్లో టేబుల్స్, చైర్స్ ఓపెన్ ఎయిర్లోనే కాకుండా ఇంకా లోన, అంతేకాకుండా పైన కూడా ఈ రెస్టారెంట్ అనేది ఉంది. మాకు మాత్రం చాలా హ్యాపీగా, అంటే ఎప్పుడో మా పిల్లలు అన్నారట మా సార్తో, ఈ రెస్టారెంట్కి వెళ్ళాలి నాన్న అన్నందుకు మా సార్ కూడా సడన్గా మీరే సర్ప్రైజ్ ఇస్తారా, నేను సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి ఈ ఫిషర్మ్యాన్ వార్ఫ్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. రెస్టారెంట్ వెళ్ళగానే ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనిపించింది. ఓపెన్లో ఉండడము, నాకైతే ఇంకా ఓపెన్లోనే ఇక్కడే కూర్చుందాం అన్నాను, కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చి పైన ఇంకా బాగుంటుంది మేడం పైకి వెళ్ళండి అంటే ఇక పైకి వచ్చాము. దిస్ ఈజ్ ద పైన ఉండే లుక్ అండి. ఎంత చక్కగా ఆర్గనైజ్ చూడండి. చాలా నచ్చింది నాకు, మా పిల్లలకి, మా సార్కి ఈ రెస్టారెంట్. సో ఇంకా అక్కడే ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకొని అక్కడే కూర్చొని ఇక మెనూ చూసాము. మెనూలో ఇంకా మా పిల్లలు స్టార్టింగ్లోనే ఏమైనా డ్రింక్స్ కావాలి అంటే ఇంకా వాళ్ళు మాక్టైల్స్ ఆర్డర్ పెట్టారు. మాక్టైల్స్ డ్రింక్ రాగానే దాంతోపాటు ఇంకా చికెన్ మంచావ్ సూప్ అట వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నాకైతే తెలీదు, అది ఫస్ట్ టైం చూస్తున్నాను చికెన్ మంచావ్ సూప్ అని. అయితే ఈ సూప్లో మనకి ఏమి ఇస్తాడంటే దాంతోపాటు ఫ్రైడ్ నూడిల్స్ ఇస్తారట. ఆ వేడి వేడి ఆ మంచావ్ సూప్లో ఈ ఫ్రైడ్ నూడిల్స్ వేసుకొని కొంచెం నానిన తర్వాత ఆ సూప్ని ఆహ్వాదిస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. సూప్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా అనిపించింది. ఆ సూప్ ఎంజాయ్ చేసాము. ఇంకా సూప్ తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఫ్రైడ్ ప్రాన్స్ అట. ప్రాన్స్ కూడా సూపర్గా అనిపించినాయి. దట్టు హెల్దియెస్ట్ ఫుడ్ అని చెప్పి ఇక అక్కడ ఎక్కువగా సీ ఫుడ్ ఉంటుంది, ప్లస్ చికెన్ అవి కూడా ఉంటాయి, బట్ ఎక్కువగా సీ ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ప్రాన్స్ తినేసాము. ఆ తర్వాత చికెన్ టిక్కాస్ తెప్పించుకొని తిన్నారు మా పిల్లలు. ఇంకా దాని తర్వాత ఫైనల్లీగా మేమైతే రైస్, ఇంకా చేపల పులుసు ప్లస్ బగారా రైస్. పిల్లలైతే అసలు ఇంట్లో నేను ఎప్పుడు బగారా రైస్ చేస్తూనే ఉంటాను, బట్ అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి బగారా రైస్ని ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఇంకా ఆ ఫుడ్ని, చేపల పులుసు అన్నీ కూడా చాలా సూపర్గా అనిపించాయి. ఓకే, నాట్ బ్యాడ్, చాలా బాగున్నాయి అనేసి ఇంకా మేము వెళ్ళిందే చాలా లేట్ నైట్ కాబట్టి అప్పటికే చాలామంది వచ్చేసి వెళ్ళిపోయారు కూడా. లాస్ట్ మేమే అనుకుంటా అప్పుడు ఆ టైం 11:30 11:45 అవుతుంది. ఆ టైంలో ఇక ఫుడ్ తినేసి నేను అక్కడ కూర్చొని ఎవరు లేరు కదా ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా కొన్ని రీల్స్ చేసుకున్నాను. అటు తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేసాము. దిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ బయట లుక్ ఇది సైలెంట్గా ప్లెజెంట్గా ఎంత చక్కగా అనిపించిందో. అసలు మా మ్యారేజ్ యానివర్సరీకి నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లలు. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ నైస్ కిడ్స్ అనిపించింది. ఇక ఫైనల్లీ అక్కడే కొన్ని పిక్స్ కూడా దిగేసి ఇంటికి వెళ్దామని వస్తున్నాము. ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇంకా మధ్యలో మా సార్ ఉండి అక్కడ సోమ్ తిన్నాము. మా సార్కి అయినా కూడా నైట్ టైం కదా అలా తిరిగేసి, నైట్ జర్నీ అంటే మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే.
ఇక మధ్యలో ఒక దగ్గర పాన్ తీసుకున్నారు. పాన్ తినేసి ఇంక మేము ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. సో, ఇలా మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. ఇంత వీడియో చూసారంటే ఏదో ఒక పార్ట్ నచ్చుంటుంది కదా! ఎక్కడ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.